రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో రోజురోజుకి మితిమీరిపోతున్న కార్పొరేషన్ మేయర్ భర్త ఆగడాలు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన కార్పొరేటర్లకు సైతం చుక్కలు చూపిస్తున్న వైనం. మేయర్ గారిని కలవాలని వారు కోరగా ఇంటికి వెళ్లాలని లేదా మేయర్ ఉన్నప్పుడే వచ్చి సమస్యలు చెప్పుకోవాలని అంటున్న మేయర్ భర్త. కార్పొరేషన్లోని కార్పొరేటర్లకు ఇలాంటి పరిస్థితి ఉంటే మరి సామాన్య ప్రజానికానికి మేయర్ గారు అందుబాటులోకి ఎప్పుడు ఉంటారు అని ప్రశ్నిస్తున్నా. రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు అని అడిగినందుకు ఓ సామాన్యుడిపై చేయి చేసుకున్న మేయర్ భర్త దీపులాల్. అక్కడున్న వారు వద్దన్నా వినకుండా ఆవేశంతో ఊగిపోతూ కార్పొరేషన్కి వస్తున్న సామాన్యులపై కార్పొరేటర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్న వైనం. మీరు దిక్కున్న చోట చెప్పుకో అంటూ మాట్లాడుతున్న మేయర్ భర్త. కార్పొరేషన్లోని మున్సిపల్ అధికారులు, డిప్యూటీ మేయర్ మరియు అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం చూసి చూడనట్లు ఉంటున్న వైనం. పురపాలక శాఖ మంత్రి ఆదేశాలను సైతం లెక్క చేయకుండా అధికార దుర్వినియోగం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీరో వేచి చూడాలి. బియ్యం ఎందుకు 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 సోమవారం వస్తుంది, పేసారం వస్తుంది. ఏమైనా నమస్కారం. నా పేరు నీలా రవి నాయక్. నాది 29th వార్డు కార్పొరేటర్. నేను నా వార్డు కేటాయించినటువంటి 15 లక్షల బడ్జెట్ తీసుకుపోయి 11th వార్డులో పెట్టడం జరిగింది. అక్కడ నాకు తెలియకుండా మళ్ళీ నా వార్డులకు వచ్చి ఓడిపోయినటువంటి కార్పొరేటర్ వచ్చి నా వార్డులకు వచ్చి కొబ్బరికాయ కూడా కొట్టింది. నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు ఎలాంటి ఇది లేదు. అట్లా వచ్చి ఆయన కొబ్బరికాయ కొడుతుండ అక్కడ. మరి ఇక్కడ మేయర్ గారి వాళ్ళ భర్తను కూడా నేను అడిగినా. ఇక్కడ అడిగితే ఆయన సమాధానం చెప్పాను, నాకు తెలియదు, మేయర్కి తెలియదంట, డిప్యూటీ మేయర్కి తెలియదు, ఇక్కడ ఉండేటటువంటి ఏఈడి వాళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా నా వార్డులో ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. అది ఎట్లా చేస్తారని నేను అడిగితే మేయర్ గారి భర్త ఏమంటారంటే నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, మరి మా సమస్యలు చెప్పుకోవడానికి మేయర్ గారు అయితే ఉండాలి కదా అని నేను అడిగితే మేయర్ గారు రారు, ఆమె రాదు, ఆమె ఇక్కడికి రాదు, మీరు సమస్యలు చెప్పుకోవాలనుకుంటే మా ఇంటికి రండి, వాళ్ళ ఇంటికి మేము ఎట్లా పోతాం, ఆమె గెలిచి అక్కడ మేయర్గా పదవిలో ఉంది కాబట్టి అడిగే హక్కు మాకు ఉంటుంది ఆమెకు. అలాంటి సమస్యలు వచ్చినా ఆమెకు అడగాలి కాబట్టి అడిగే అవకాశం కూడా మాకు ఇస్తలేరు. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టినా ఎవరు ఇది చేయరు. ఇంకో విషయం ఏంటంటే
ఓడిపోయిన వాళ్ళు వస్తారు, వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. నా వార్డులో వచ్చి ఓడిపోయినోడు వచ్చి కొబ్బరికాయ కొడతారు, అన్ని చేస్తారు. కోఆప్షన్ నెంబర్ వచ్చి ఆడ కొబ్బరికాయ కొడతాడు, అది కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. ప్రోటోకాల్ ప్రకారం అయితే స్థానిక కార్పొరేటర్కి అయితే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఇప్పుడు కూడా పని స్టార్ట్ చేసారు, అసలు పని కూడా ఆపనే లేదు. స్టార్ట్ చేసిన వర్క్ నడుస్తూనే ఉంది. ఆ వర్క్ ఆపాలే. ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ గారు అందరు వచ్చి నాకు సమాధానం చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే నా వార్డు కేటాయించినటువంటి బడ్జెట్ నా వార్డుకే కేటాయించాలి. మరోసారి ఇట్లా జరగకుండా నా వార్డు కేటాయించినటువంటి బడ్జెట్ నా వార్డు కేటాయించిన తర్వాత మరోసారి ఇంకో ఏ వార్డులోకి ఇట్లా జరగొద్దు కూడా. అప్పటి వరకు మేము ఇక్కడనే కూర్చుంటాం. దయచేసి అధికారులు అందరు రావాలి. ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియకుండా అట్లా వర్క్ ఎట్లా స్టార్ట్ చేస్తారని అడిగితే దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం అనేది లేదు.